గైస్ ఒక్కసారి ఈ వీడియోని చూడండి. Friends, it's my personal advice to everyone. Don't wait for the perfection because it doesn't exist. బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన మనమే 1 మినిట్ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి కష్టపడతాము. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడిన లేడీ 12th క్లాస్ వరకు మాత్రమే చదువుకుంది. ఈవిడ స్టోరీ వినడానికి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఈవిడ పేరు యశోద లోధి. ఈవిడ ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న విలేజ్ లో ఉంటారు. కోవిడ్ టైంలో వీళ్ళ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది. దాంతో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో వీళ్ళ దగ్గర ఉన్నది కేవలం ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే. యశోద గారికి యూట్యూబ్ లో వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయని తెలిసింది. దాంతో యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆవిడ చేసిన వ్లాగ్స్ కి ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. వాటికి పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు. అయినా కూడా ఒక పక్కన పొలం పనులు చేస్తూ ఇంకో పక్కన ఆన్లైన్ లో ఇంగ్లీష్ నేర్చుకుంటూ తన వ్లాగ్స్ ని ఇంగ్లీష్ లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. చూడడానికి విలేజ్ గర్ల్ లాగా ఉండి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడడం చూసి ఈవిడ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. స్టార్టింగ్ లో యశోద గారి బ్లాగ్స్ చూసి నవ్విన వాళ్ళే ప్రెజెంట్ ఆవిడ వీడియోస్ చూసి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. యశోద గారి యూట్యూబ్ ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ దేహతి మేడం. ఈ ఛానల్ కి ప్రెజెంట్ 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ నుంచి ఈవిడ మంత్లీ 70 నుంచి 80 వేల వరకు సంపాదిస్తున్నారు. యశోద గారి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడే మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి.